వందల కోట్లు కుమ్మరించారు. లక్షల మందికి ఉపాధి వస్తుందన్నారు. కానీ ఉన్నపళంగా కీలక పనులకు బ్రేక్. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులకు సడన్ బ్రేక్స్ పట్టడానికి రీజన్ ఏంటి? పని చేయకుండా ముందే బిల్లులు దండుకున్నారా? ఇప్పుడిక మనల్ని అడిగేవాడెవడు అన్నట్టు కాంట్రాక్టులు తెగించేశారా? వాళ్లకు ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారా? ఏ ప్రాజెక్టు విషయంలో ఆ స్థాయి అవినీతి కథలు నడుస్తున్నాయి? ఎక్కడుందా ప్రాజెక్ట్? ఆకాశానికి నిచ్చెనేసి అమాంతం కిందికి లాగేసినట్టుందంట వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కు పరిస్థితి. దీంతో లక్షల ఉద్యోగాలు వస్తాయని కలలుగన్న నిరుద్యోగుల ఆశల మీద వరద నీళ్లు చల్లినట్లుంది పరిస్థితి. గీసుకొండ మండలం, సాయంపేట, సంగెం మండలం, చింతలపల్లి గ్రామాల పరిధిలో 1350 ఎకరాల్లో 1150 కోట్ల వ్యయంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం 2017లో బీఆర్ఎస్ సర్కార్ శ్రీకారం చుట్టింది. దీనివల్ల 1,00,000 మందికి ప్రత్యక్షంగా, మరో 4 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అప్పట్లో లెక్కలేశారు. కానీ తీరా చూస్తే ఇప్పటికీ ఆ క్యాలిక్యులేషన్స్ మొత్తం కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప ఉపాధి ఊసేలేదు. పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడం కారణంగా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు సైతం వెనక్కు తగ్గుతున్నాయి. నాడు మొత్తం 22 కంపెనీలు అగ్రిమెంట్ కుదుర్చుకుంటే ఇప్పటికీ కేవలం 3 కంపెనీలు ఏర్పాటయ్యాయి. 8 ఏళ్లు కావస్తున్నా మిగతా 19 సంస్థలు ఇటువైపు కన్నెత్తైనా చూడలేదు. అందుకు కారణాలు కూడా బలంగానే కనిపిస్తున్నాయంటున్నారు. పాలనాపరమైన అలసత్వం వల్లే మెగా టెక్స్టైల్ పార్కు మాటలకే పరిమితమైందన్నది స్థానికంగా వినిపిస్తున్నమాట. 1350 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ అని చెప్పారే కానీ ఆ స్థాయిలో అభివృద్ధి, సదుపాయాల కల్పన జరగలేదు. ప్రాథమిక సౌకర్యాల కల్పన కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడంతో కంపెనీలు ఇక్కడికి రావడానికి వెనకాడుతున్నాయట. పీఎం మిత్ర పథకంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును చేర్చినా నిధుల కొరత సాకుగా చూపుతూ ఇక్కడ చేయాల్సిన పనులు చేయటం లేదని అంటున్నారు. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా వరద సమస్య ప్రధానంగా ఇక్కడికి రావాలి అనుకుంటున్న కంపెనీలను భయపెడుతోంది. వర్షాకాలంలో పైనుంచొచ్చే వరద టెక్స్టైల్ పార్కు ఏరియాలో భారీ ఎత్తున చేరుతోంది. ఈ క్రమంలోనే ఇక్కడి కంపెనీ నిర్మాణానికి అడ్డంకులొస్తున్నాయి. వరద నీళ్లలో కంపెనీలు ఎలా నడపగలమన్నది యాజమాన్యాల క్వశ్చన్. కానీ అసలు ట్విస్ట్ కమ్ అవినీతి కహాని అక్కడే ఉంది. వరద సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. వరద నీళ్లు చుక్క కూడా అక్కడ ఆగకుండా నాలాల ద్వారా 3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎల్తూరు రంగంపేట చెరువులోకి పంపేలా ప్రణాళికలు రూపొందించారు. అందుకు అవసరమైన నాలాల నిర్మాణ పనులకు టీజీఐఐసీ ద్వారా టెండర్లు పిలిచారు. అందుకోసం ప్రభుత్వం కూడా 160 కోట్ల 92 లక్షలు మంజూరు చేసింది. పనుల్లో భాగంగా రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి, ఇతర పనులకు విడివిడిగా బడ్జెట్ కేటాయించారు. పనులు మొదలయ్యాయి కూడా. కానీ అవి ఉన్నట్టుండి అర్ధాంతరంగా ఆగిపోవడం చుట్టూనే ఇప్పుడు వ్యవహారమంతా తిరుగుతోంది. ఆ టెండర్లు తనకు అనుకూలమైన వారికే దక్కేలా ఓ ఎమ్మెల్యే చక్రం తిప్పారన్నది లోకల్ టాక్. సరే, ఆ పనైనా సక్రమంగా చేశారా అంటే అదీ లేదు. నిధుల కొరతను సాకుగా చూపిస్తూ కాంట్రాక్టర్లు ఎస్టిమేషన్ పెంచి ముందే బిల్లులు చేసుకుని జేబులు వేసుకున్నారట. ఆ ప్రజాప్రతినిధి అండ ఉందన్న భరోసాతో ఇప్పుడు పనులు చేయకుంటే మాత్రం ఏమవుతుంది అన్నట్టుగా వ్యవహారం మారిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ ప్రాజెక్టును బతికించడానికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా లాబింగ్ చేసినా లాభం ఉండకపోవచ్చు అంటున్నారు. ఇప్పటికే 2 సీజన్లలో టెక్స్టైల్ పార్కు నీట మునిగింది. దీంతో ఆ నాలా పనులు పూర్తవుకుంటే కంపెనీలు వచ్చే పరిస్థితే లేదు. మరోవైపు పెట్టుబడిదారులు భయపడేలా కొంతమంది నేతలు తమ స్వార్థం కోసం తెర వెనక పావులు కదుపుతున్నారంటూ విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమో, నేతల స్వార్థమో కానీ తక్షణమే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లక్షల ఉపాధి అవకాశాలన్నవి పేపర్లలో తప్ప ప్రాక్టికల్గా ఉండబోవన్నది స్థానికంగా వినిపిస్తున్నమాట. కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతుంటే ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం అధికారులకు కత్తి మీద సామే అన్నది గ్రౌండ్ రిపోర్ట్. ఫైనల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ ఎమ్మెల్యే పాత్ర మీద ఎలాంటి యాక్షన్ ఉంటుందో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.